రీసైక్లర్ వ్యూ చూద్దాం. రీసైక్లర్ వ్యూ అంటే ఇంతకుముందు వీడియో లిస్ట్ వ్యూ చూస్తాం కదా. ఇప్పుడు రీసైక్లర్ వ్యూ అనేది అడ్వాన్స్ టాపిక్. ఇప్పుడు లిస్ట్ వ్యూ ఇప్పటికి యూజ్ చేయం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యూజిక్ ప్లేయర్ ఉందనుకో, మీరు ఒక మ్యూజిక్ ప్లేయర్లో మీరు సాంగ్స్ అన్నీ లిస్ట్ అయితే చూసినాం. సో లిస్ట్ యూజ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది అంటే, దీంట్లో ఒక 50 సాంగ్స్ ఉన్నాయి అనుకో, 50 సాంగ్స్ ఒకటేసారి లోడ్ చేస్తాయి. ఇప్పుడు 50 సాంగ్స్ ఒకసారి లోడ్ చేస్తే ఏంటంటే వేస్టేజ్ ఆఫ్ మెమరీ. నీకు ఎంత స్క్రీన్ ఇంత ఉంది, ఇంత కనిపిస్తే సరిపోతుంది కదా. 50 సాంగ్స్ ఒకసారి లోడ్ చేస్తే నీకు ఎట్లనో కనిపించదు. సో వేస్టేజ్ ఆఫ్ మెమరీ. అందుకే లిస్ట్ వాడడం ఆపేస్తాడు, రీసైక్లింగ్ వ్యూ వాడతాడు. రీసైక్లింగ్ వ్యూ ఏం చేస్తుంది అంటే, నీకు ఎంత అవసరమో, ఇప్పుడు ఈ స్క్రీన్ స్పేస్ ఎంత ఉంది, ఇక్కడ ఒక అటెన్షన్ ఇంత స్పేస్ ఉంది కాబట్టి ఇంత డాటానే లోడ్ చేస్తుంది. దీని ముందు ఒక రెండు ఐటమ్స్, దీని కింద ఒక రెండు ఐటమ్స్ లోడ్ చేస్తుంది. సో దట్స్ అంతే లోడ్ చేస్తుంది రీసైక్లర్. అందుకే మనం రీసైక్లర్ వ్యూ యూజ్ చేస్తాం. రీసైక్లర్ వ్యూ క్రియేట్ చేయడానికి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఒక రీసైక్లర్ వ్యూ అని ఒక XML క్రియేట్ చేయాలి. దాని తర్వాత ఆ రీసైక్లర్ వ్యూ లోపల ఐటమ్స్ ఉన్నాయి సార్, ఈ రీసైక్లర్ వ్యూ ఇప్పుడు డస్ట్, ఇప్పుడు లాస్ట్ వోవెల్స్ ఇంటూ యూ, ఇవన్నీ టెక్స్ట్, ఇవన్నీ ఐటమ్స్ అనమాట. ఈ ఐటమ్స్ సపరేట్ XML క్రియేట్ చేయాలి. ఒక ఇమేజ్, టెక్స్ట్, కింద డిస్క్రిప్షన్. సో ఇదంటే ఒక ఐటమ్, రీసైకిల్ వ్యూలో ఒక ఐటమ్. సో దీనికంటే ఒక సపరేట్ XML క్రియేట్ చేస్తాం. ఆర్వి ఐటమ్ అని ఒక XML క్రియేట్ చేస్తాం. దాని లోపల నేను సేమ్ ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, లైక్ ఒక సినిమా రావాలి, సినిమా ఇమేజ్ రావాలి, దాని డైరెక్టర్ ఇలా ఒక ఇమేజ్ ఇలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక ఇమేజ్ రావాలి, దానిపైన మూవీస్ ఇమేజ్ పైన టైటిల్, కింద డిస్క్రిప్షన్, అలా లాస్ట్ చూద్దాం. సో ఏదైతే మనది రీసైకిల్ ఐటమ్ వచ్చింది రైట్, దీంట్లో నేను ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకుంటాను. డిఫాల్ట్గా నాకు ఏ ఇమేజ్ కావాలి, సపోజ్ నాకు కల్కి కాపీ చేసేసి ఫస్ట్ నేను యాడ్ స్టూడియో చేసుకున్న ట్రబుల్గా. తర్వాత ఇక్కడ ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్ ర్యాప్ కంటెంట్ SRC యాడ్ SRC. దేంట్లో నేను ట్రాబుల్ కాబట్టి ట్రాబుల్ కల్కి అది చేస్తుంది. హైట్ ఎక్కువైంది కదా, హైట్ తక్కువ అవుతుంది. ఆ టెక్స్ట్ నేను తీసుకున్నాను, అది బోల్డ్ చేసేసిన, బోల్డ్ చేసి సైజ్ కొంచెం పెంచి. అట్లనే ఇప్పుడు మన ఈ మూవీ యొక్క ఇమేజ్ డిస్క్రిప్షన్ చేయడానికి కొంచెం దీన్ని ఇంకో టెక్స్ట్ యూజ్ చేసుకుందాం. దీన్ని తీసుకోవాలి క్రియేటర్స్. దీని లోపల మనం ఏమి యూజ్ చేస్తున్నాం, ఇమేజ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం రీసైకిల్ వ్యూ డైరెక్ట్ మెయిన్ యాక్టివిటీలోనే పెట్టేస్తాం అనమాట. మెయిన్ యాక్టివిటీలోనే డైరెక్ట్ రీసైకిల్ వ్యూ అనేది ఫస్ట్ మెయిన్ యాక్టివిటీ యొక్క XML లోపల నేను జస్ట్ రీసైకిల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి రీసైకిల్ తీసుకున్నాను ఫస్ట్ మెయిన్ యాక్టివిటీ XMLలో. చూడండి, రీసైకిల్ తీసేసుకోవాలంటే జస్ట్ మెయిన్ యాక్టివిటీ తీసుకున్నాక మరి మనము
సపరేట్ రీసైక్లర్ వ్యూ అనేది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఒక ఐటమ్ మోడల్ తీసుకోవాలి. ఐటమ్ మోడల్ మనం ఏమేమి ఉన్నాయి, రీసైకిల్ వ్యూ యొక్క ఐటమ్స్, దానిలోపు నువ్వు ఏమేమి పెడుతున్నావు. ఇప్పుడు దాని లోపల ఏమేమి పెడుతున్నావు, ఒక ఇమేజ్ పెడుతున్నావు, రైట్. ఇమేజ్ తర్వాత ఒక టైటిల్, దాని తర్వాత దానికన్నా కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నావు. ఇవి కదా, ఇవన్నీ నువ్వు ఎక్కడ చేస్తావు అంటే ఐటమ్ మోడల్లో వెళ్తావు. చూడు, టైటిల్ అండ్ టైటిల్ అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ తీసుకుని ఇంటిజర్గా, డిస్క్రిప్షన్ కూడా ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ తీసుకున్నాం. తర్వాత ఇమేజ్ ఒక ఇమేజ్ రిసోర్స్ అనేది ఒక ఇంటిజర్ తీసుకొని, తర్వాత పబ్లిక్ ఐటమ్ మోడల్ అని తీసుకొని దాని లోపల డిస్ డాట్ టైటిల్, డిస్ డాట్ డిస్క్రిప్షన్, డిస్ డాట్ ఇమేజ్ రిసోర్స్ ఇవన్నీ ఇన్స్లైజ్ చేస్తారు. దాని తర్వాత నేను సపరేట్ ఇవన్నీ రిటర్న్ చేస్తాను. ఇక్కడ వీటిని అన్ని పబ్లిక్ సపరేట్ క్రియేట్ చేసుకొని వాటిని రిటర్న్ చేస్తాను ఐటమ్ మోడల్. కానీ ఇంకొక ఐటమ్ మోడల్ అనేది జావా క్లాస్ తీసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి న్యూ జావా క్లాస్, ఇక్కడ ఐటమ్ మోడల్ అని కొడితే ఐటమ్ మోడల్ క్రియేట్ చేయాలి. న్యూ జావా క్లాస్కి వెళ్ళాలి, అలా క్రియేట్ చేయాలి. ఇది జావా క్లాస్, ఇది జావా క్లాస్. తర్వాత ఐటమ్ మోడల్ దేని ఐటమ్ అడాప్టర్, ఈ అడాప్టర్ నీ డాటాని అంటే లోడ్ చేసి రీసైకిల్ వ్యూలోకి పెడుతుంది. అందుకే ఎక్స్టెన్స్ రీసైకిల్ వ్యూ అడాప్టర్ అని పెట్టుకుంది. తర్వాత ఐటమ్స్, మన దగ్గర ఉన్న ఐటమ్స్, దిస్ డాట్ ఐటమ్స్ ఈక్వల్స్ టు ఐటమ్స్. ఇప్పుడు ఐటమ్ని లేఅవుట్లో ఇంప్లిమెంట్ చేయాలి కదా, అందుకే వ్యూ లేఅవుట్ ఇంప్లిమెంటర్ యూజ్ చేసి మనం పెట్టుకున్న ఐటమ్స్ ఏవి, ఐటమ్ ఆర్వి ఐటమ్ ఎగ్జామ్, దీని పేరు ఆర్వి ఐటమ్ కాబట్టి అందుకే మనం దాని పేరు ఇక్కడ ఆర్వి ఐటమ్. తర్వాత వ్యూ హోల్డర్ అలాగే వెళ్ళిపోతుంది. దాని ఇప్పుడు డాటాని బైండ్ చేస్తున్నాం దానిలోకి. హోల్డర్ డాట్ గెట్ టైటిల్, గెట్ డిస్క్రిప్షన్, గెట్ ఇమేజ్, ఇవన్నీ ఇక్కడ డిక్లేర్ చేసిన నువ్వు ఐటమ్ మోడల్ డిక్లేర్ చేసిన గెట్ టైటిల్, గెట్ డిస్క్రిప్షన్, గెట్ ఇవన్నీ నువ్వు ఇక్కడ ఐటమ్ అడాప్టర్లో ఇలా సెట్ చేస్తున్నావు. చూడు, ఐటమ్ డాట్ గెట్ డిస్క్రిప్షన్. ఓకే, తర్వాత ఇప్పుడు ఐటమ్ కౌంట్, ఈ ఐటమ్ అడాప్టర్ వల్లనే డాటా అనేది అక్కడ వస్తుంది. వ్యూ హోల్డర్ ఎక్స్టెన్స్ వ్యూ హోల్డర్ చూపించాలి కదా, ఇదే చూపిస్తుంది. ఇమేజ్ వ్యూ, టెక్స్ట్ టైటిల్ లేదు, ఒక టెక్స్ట్ వ్యూ, తర్వాత టెక్స్ట్ వ్యూ అన్నింటినీ ఇన్స్లైజ్ చేస్తాం. తర్వాత ఇవన్నీ ఎక్కడ ఫైండ్ వ్యూ బై ఐడితో చేస్తాం. ఇక్కడ రీసైకిల్ వ్యూలో ఇమేజ్కి ఏం ఐడి ఇచ్చామో ఆ ఐడీస్ మనం ఇక్కడ పెట్టుకున్నాం. నేను ఇమేజ్ అని ఐడి ఇచ్చిన, టెక్స్ట్ వ్యూ 2 ఐడీస్తో ఫైండ్ వ్యూ బై ఐడితో అవన్నీ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ యాక్టివిటీ, ఫస్ట్ రీసైకిల్ వ్యూని ఇన్స్లైజ్ చేస్తాం. బయట డిక్లేర్ చేసేసి ఇక్కడ ఇన్స్లైజ్ చేస్తున్నాం ఫైండ్ వ్యూ ఐడి. మెయిన్ యాక్టివిటీ దాని పేరు నేను ఐడి రీసైకిల్ ఇచ్చిన కాబట్టి ఫైండ్ వ్యూ బయట ఈక్వల్స్ టు రీసైకిల్. ఇది ఒకదాని కింద ఇంకో ఇమేజ్ ఐటమ్ రావడానికి లీనియర్ లేఅవుట్ యూజ్ చేసి వర్టికల్ అని పెట్టి ఫాల్స్ అని పెట్టాలి. అంటే ఇప్పుడు డాటా ఇన్స్లైజ్ డాటా లిస్ట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ 2 లైన్, నువ్వు ఎన్ని ఐటమ్స్ అయినా యాడ్ చేసుకో. ఇప్పుడు నేను ఇక్కడ జాబ్లు ఇక్కడ నుంచి శామ్ ఇమేజ్ తీసుకోవాలి. శామ్ దానికి ఏమో వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఈ మూవీ గురించి కొంచెం డిస్క్రిప్షన్ రాస్తాం, చూద్దాం. ఇక్కడ నువ్వు ఏం రాస్తా కదా సార్, నువ్వు రాస్తా. రీసైకిల్ వ్యూలో మనం ఇట్లా ఎన్ని ఐటమ్స్ అని
చూడండి ఇప్పుడు దాకా ఆర్మీ ఐటమ్ సరిగా లేకుండా ఎక్స్ఎంఎల్ ఇప్పుడు ఇంతకుముందు అయిపోయింది చూడండి స్క్రోల్ అవుతున్నాయి ఐటమ్స్ అన్ని రీసైకిల్. ఇప్పుడు డాటా మొత్తం ఒకటేసారి లోడ్ చేయాలి రీసైకిల్, అందుకే యూజ్ చేస్తాం. మనకి ఇంత స్క్రీన్ ఉంది కాబట్టి ఈ ఐటమ్స్ లోడ్ చేస్తారు, దాని తర్వాత కింద ఒక 2 ఐటమ్స్ అట్లా. సో ఇది ఇట్లా సైకిల్. ఇంతకుముందు సరిగా రాలేదు ఎందుకంటే ఇక్కడ విడ్త్ డిస్క్రిప్షన్ యొక్క విడ్త్ 200 dp చేసిన, అప్పుడు కరెక్ట్ వచ్చింది. ఓకే.